విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామ స్తోత్రాలు ఇవి అందరూ పారాయణ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో పాటించవలసినటువంటి నియమాలేంటి? ఇవాళ రేపు అనేక చోట్ల అనేక రకాలుగా ఆ స్తోత్రాలను పారాయణ చేస్తున్నారు. అందరూ పారాయణ చేస్తున్నారు. స్తోత్రమే కదా భగవంతుణ్ణి స్తుతించడానికి ఎవరైతే ఏమి, ఎలా అయితే ఏమి అనేటువంటి విషయాన్ని కూడా అనేక మంది పండితులు కూడా లోకంలో వాదన చేస్తున్నారు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, లలితా సహస్రనామ స్తోత్రం కానీ, అలాగే ఖడ్గమాల, త్రిశతి ఇలా చెప్పబడినవి కొన్ని ఉన్నాయి అమ్మవారికి సంబంధించినవి. ఈ లలితా సహస్రనామం, ఖడ్గమాల, త్రిశతి అనేవి. అయ్యవారికి సంబంధించింది విష్ణు సహస్రనామ స్తోత్రం, శివ సహస్రనామ స్తోత్రం. లోకంలో మనం ఎంతమంది దేవతలుగా పూజిస్తున్నామో అంతమందికి అష్టోత్తర శతనామములు ఎలా ఉన్నాయో సహస్రనామాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిల్లోనూ ప్రత్యేకించి లలితా సహస్రనామం అనబడేటువంటిది కానీ, విష్ణు సహస్రనామం అనబడేటువంటిది కానీ లోకంలో ఇవాళ రోజున చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ప్రత్యేకించి దానికోసం కొన్ని సంఘాలు ఏర్పడి, ఆ సంఘాలలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆ సహస్రనామాన్ని నేర్పడానికి కొంతమంది గురువులు కూడా తయారయ్యి ఆన్లైన్లోనే దాన్ని చెప్పుకుంటూ ప్రత్యక్షంగా కాకుండా అలా నేర్చుకుని పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ విష్ణు సహస్రనామం కానీ, లలితా సహస్రనామం కానీ, ఖడ్గమాల కానీ, త్రిశతి కానీ ఇవి ఎటువంటివి అంటే మంత్రపూతమైనటువంటి, కేవలం ఉత్త పేర్లు మాత్రమే కాదు, తత్వ లక్షణములవి. తత్వ లక్షణములు అంటే భగవంతుని యొక్క లక్షణములు. ఆ లక్షణాన్ని అనుసరించి ఆ పేరుతో పిలుస్తున్నాం కనుక అవి మంత్రములతో సమానమైనవి, వేద మంత్రములతో సమానమైనవి. మంత్రాన్ని ఎప్పుడూ కూడా ఓ గురువు ద్వారా ఉపదేశం పొంది అప్పుడు జపం చేయాలి. ఆ జపం చేసేది కూడా అంగన్యాసము, కరన్యాసము, హృదిన్యాసము ఇలా ఉంటుంది. న్యాసము అంటే ఉంచుట అని అర్థం. అంగన్యాసం అంటే మన శరీర అవయవాలన్నింటిలోనూ ఆ అమ్మవారిని కానీ ఆ విష్ణుమూర్తిని కానీ ఆవాహన చేసుకోవటం, నేనే ఆ స్థితికి చేరుకోవాలి అనేటువంటిది. రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటాం. మహన్యాసము అంటే మనలో ఆవాహన చేసుకోవటం, కాలి గోరు దగ్గర నుంచి శిరస్సు వరకు. అంగన్యాస, కరన్యాసాలు చేతుల యందు, హృదిన్యాసం హృదయంలో ఉంచుకోవటం. అలా అమ్మవారిని ఉంచుకుని ప్రార్థన చేసి ఆ తరువాత జపం చేయటం మొదలు పెట్టాలి. ఆ జపం చేయడం మొదలుపెట్టబోయే ముందు ఎవరి వద్దనైతే మనం అధ్యయనం చేశామో ఆ మంత్రాన్ని, ఆ అధ్యయనం ఇచ్చినటువంటి గురుదేవులను కూడా స్మరించి వాళ్ళ పాదాలకు నమస్కరించి అప్పుడు పారాయణ చేయడం మొదలు పెట్టాలి మనం. ఆ పారాయణ కూడా గురుదేవుల వద్ద ఉండి ప్రత్యక్షంగా నేర్చుకోవాలి. కానీ ఈ ఆన్లైన్లోనూ ఇట్లా నేర్చుకుంటే దాని యొక్క ప్రభావం చేత తప్పు రావచ్చు, ఒప్పు రావచ్చు, చెప్పలేము. ఆ కారణం చేత ఆ మంత్ర లోపం, మంత్రంలో స్వరం ఎప్పుడైతే లోపిస్తుందో మంత్రం వల్ల ఏమవుతుంది, వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. స్వరలోపం కనుక కలిగితే, అక్షరాలు సక్రమంగా పలకపోతే అనేక రకాలైన వ్యతిరేకమైన భావాలు కలుగుతాయి. అందుకోసమని ఒక గురువుల దగ్గర ఉపదేశం పొందాలి. ఉపదేశం పొంది అంగన్యాస, కరన్యాసములతో అవి పారాయణ చెయ్యాలి. మాకు అవేవి అక్కర్లేదయ్యా, ఊరికే కూర్చుని అమ్మవారి అనుగ్రహం కోసం పారాయణ చేసుకుంటున్నాం, ఈ అంగన్యాసము, హృదయన్యాసము, కరన్యాసం వీటితో మాకు సంబంధం లేదు అని కనుక అనేట్టయితే ఎవరైనా చేయవచ్చు, ఏ సమయంలో అయినా చేయవచ్చు. వీరు వారు అనేటువంటి దాంతో సంబంధం లేదు, చేయవచ్చు. కానీ అంగన్యాస, కరన్యాసాలు మాత్రం చేయటానికి అవకాశం లేదు. అలా చేసినట్లయితే కలిగే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అంటే అలా ఒక టికెట్ కొనుక్కుని హాల్లోకి వెళ్ళి కూర్చుని చక్కగా సినిమా చూస్తే ఆ పూర్తిగా పరిపూర్ణంగా చూసిన ఆనందం వాడికి కలుగుతుంది. కిటికీ దగ్గర నిలబడి ఆ కిటికీకున్న రంధ్రాలలో నుంచి చూస్తే వాడు చూస్తున్నాడు, వీడు చూస్తున్నాడు.
కానీ దానివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది వాడికి, దీనివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది. కనుక గురువుల దగ్గర ఉపదేశం పొంది చక్కగా దాన్ని కనుక పారాయణ చేస్తే దివ్యమైన ఫలితం కలుగుతుంది. లేకుండా చేసినా ఫలితం కలుగుతుంది, కానీ అటువంటి ఫలితం కానీ అంత ఫలితం కానీ ఉండదు. అది